గుడ్ మార్నింగ్. అందరికీ స్వాగతం సుస్వాగతం. వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్కారం, సలాం అలైకుం. అందరికీ శ్రీ అకాల్. వెల్కమ్ టు వెలుగు పేపర్ అనాలిసిస్ అండి. వెలుగు పేపర్ ని వినిపించడానికి నేను మీ సౌజన్యని వచ్చేసాను. మీరు కూడా తొందరగా వచ్చేసేయండి. వచ్చేసి V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి మీ ఫోన్ పక్కన పెట్టి ఒక 45 మినిట్స్ మీకు కావని చెప్పి వదిలేసి మీ పని మీరు చేసుకోండి. వెలుగు పేపర్ మీకు నేను హాయిగా చదివి వినిపిస్తా. చాలా మందికి ఎవరైనా పేపర్ చదివి వినిపిస్తే బాగుండు అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళ కోసం అండ్ కొంచెం ఏజ్ ఓల్డ్ వాళ్ళు పేపర్ చదవడానికి ఇబ్బంది పడే వాళ్ళ కోసం, చాలా మందికి ఇవాళ రేపు తెలుగు మాట్లాడడం వచ్చు కానీ చదవడం రాదు. అలాంటి వాళ్ళ కోసం, ఇంకా వేరే వేరే పనుల్లో బిజీగా ఉండే వాళ్ళ కోసం V6 వెలుగు ఈ ప్రయత్నం స్టార్ట్ చేసింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చేంజెస్ కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. డెఫినెట్లీ వాటన్నిటిని ఫాలో అవడానికి ట్రై చేస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ రిసెప్షన్. ఇట్ మీన్స్ అ లాట్ అండి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ చెప్పేస్తానే. లాక్డౌన్ పై డైలమా. ఇంతకీ లాక్డౌన్ ఉంటుందా ఉండదా? ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. 3 రోజుల్లో కేబినెట్ భేటీ పెట్టి డెసిషన్ తీసేసుకుంటామని చెప్పారు. చెప్పి కూడా 5 రోజులు దాటిపోయింది. అయినా సరే ఇంకా ఎలాంటి కేబినెట్ భేటీ లేదు, డెసిషన్ లేదు, ఏం లేదు. సగం మంది ఊళ్ళు దారిన పట్టారు హైదరాబాద్ వదిలేసి. వీటన్ని సిచ్యుయేషన్స్ ఇట్లుంటే ఇంకా డైలమా కంటిన్యూ అవుతుందని చెప్పి మనం ఇవాళ బ్యానర్ ఐటమ్ లో చూడొచ్చు. అండ్ పెద్ద ఆఫీసర్లకు కరోనా ఆగిన ఫైళ్లు, సర్కార్ ఆఫీసర్లో హాజరు అంతంత మాత్రమే. కరోనా వాళ్ళు వీళ్ళని లేకుండా అందరినీ చుట్టుముడుతోందండి. సో పనులన్నీ ఆగిపోయాయని చెప్పి మనం ఫస్ట్ పేజ్ లో చూస్తున్నాం. అండ్ రాష్ట్రంలో ఒక్కరోజే 1213 వరుసన 1000 సంఖ్యలు, 1000 కేసులు దాటడం ఇప్పటిదాకా మనం 2 సార్లు చూసాం మన రాష్ట్రంలో. ఇప్పుడు 1213 కొత్త కేసులు నిన్న వచ్చాయి. దానికి సంబంధించిన వార్త చెప్తా. 5 ఏండ్ల చిన్నారి ప్రాణం తీసిండు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో నిజంగా దారుణం. ఎవరో ఏదో ఇదైతే పాపం అభంశుభం తెలియని చిన్న పాప బలైపోయింది. దానికి సంబంధించిన వార్త. చైనాలో 83 టన్నుల నకిలీ బంగారం తాకట్టు పెట్టి 20,000 కోట్ల టోపీ అట. భలే అనిపించింది చూడంగానే. సో మాల్యాలు, నీరవ్ మోదీలు మన దగ్గరే కాదు చైనాలో కూడా ఉంటారనమాట అనిపించింది. ఎనీవేస్ అది కొంచెం డిఫరెంట్ ఇష్యూ. సో ఇలాంటి బోలెడన్ని వార్తలను తీసుకొని నేను వచ్చేసాను. అవును, T20 వరల్డ్ కప్ చాలా సందిగ్ధం కాబట్టి ఐపీఎల్ కి లైన్ క్లియర్ అయిందని చెప్పి మనం చూసాం కదా. ఇంతకీ ఐపీఎల్ ఎక్కడ జరుగుతుంది చెప్తాను. అలాంటి బోలెడన్ని వార్తలు ఇవాళ వెలుగు పేపర్ లో ఉన్నాయి. వీటితో పాటు లైఫ్ ఎడిషన్ లో ఇవాళ బ్రీతింగ్ కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. ఈ కరోనా టైంలో లంగ్స్ ని కాపాడుకోవడం మీద చాలా మంది దృష్టి పెడుతున్నారు. ప్రాణాయామం చేస్తున్నారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. ఏంటి అంత ఇంపార్టెంట్ ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయి. సో ఇలాంటి వార్తల్ని వెలుగు పేపర్ తో తీసుకుని నేను వచ్చేసాను. మీరు కూడా వచ్చేయండి. షేర్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. చలో ఠీక్. ఇంకా కబుర్లు కట్టబెట్టి నేను వార్తలు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్యానర్ ఐటమ్ చూద్దాం. లాక్డౌన్ పై డైలమా, ఎటు తేల్చుకోలేని సర్కార్. ఎక్కడ చూసినా లాక్డౌన్ పైన చర్చ. మంత్రులు ఆఫీసర్లలోనూ ఇదే ముచ్చట. కేసుల పరిస్థితిపై సీఎంకి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. లాక్డౌన్ తో ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని చెప్పి ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఓ పక్క రివ్యూలో. హెల్త్ డిపార్ట్మెంట్ ఏమో లాక్డౌన్ పెట్టండి, కనీసం ఒక 15 రోజులు లాక్డౌన్ పెడితే అప్పుడైనా మనం కరోనా కేసెస్ ని కంట్రోల్ చేయగలుగుతామని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పింది. సో దీని మీద ఆలోచన చేస్తున్నాం, కేబినెట్ భేటీ పెట్టి దాని మీద డెసిషన్ తీసుకుంటామని చెప్పి స్వయంగా సీఎంఓ నుంచే ప్రకటన వచ్చిన సిచ్యుయేషన్. ఒక పక్క హెల్త్ డిపార్ట్మెంట్ అట్లా చెప్తుంటే ఇప్పుడిప్పుడే కొంచెం కుదుట పడుతోంది ఖజానా. లాక్డౌన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ టోటల్ లాక్డౌన్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇటు ఫినాన్స్ మినిస్ట్రీ చెప్తున్న పరిస్థితి. సో ఎటు తేల్చుకోలేని డైలమాలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ లో చూస్తున్నాం. సగం సిటీ అయితే ఖాళీ అయిందండి. మళ్ళీ లాక్డౌన్ ఉంటుందన్న వార్తలతో ఆల్మోస్ట్ చాలా మంది, మనం 2-3 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నట్లు, చాలా మంది రోజు కూలీలు కానీ, లేకపోతే అడ్డా కూలీలు కానీ, లేకపోతే వలస కార్మికులు కానీ, వీళ్ళందరూ ఆ లాక్డౌన్ రోజులు గుర్తొచ్చి బాబోయ్ మళ్ళీ అంత ఇబ్బంది పడ్డం అవసరమా అని చెప్పి అందరూ కూడా ఊళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా ఇప్పుడు టైం దొరికింది. అప్పుడంటే సడన్ గా లాక్డౌన్ అని చెప్పారు. ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి తొందరగా సర్దేసుకుని వెళ్ళిపోదాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఏదో ఒకటి గంజి దాగైనా బతకచ్చు సొంతూళ్ళు అయితే అని చెప్పి సొంతూళ్ళ బాట పట్టిన పరిస్థితి. సో ఆల్మోస్ట్ సగం ఖాళీ అయిపోయింది హైదరాబాద్ అని చెప్పి ప్రభుత్వ వర్గాలు కూడా అంచనాకు వచ్చాయి. రోడ్లపైన వెహికల్స్ రద్దీ తగ్గింది. అండ్ బిజీగా ఉండే ప్రాంతాలు కూడా బోసిపోతున్నాయి. అండ్ చాలా చోట్ల వ్యాపారస్తులు, మనం చెప్పుకున్నాం కూడా, బేగం బజార్ లాంటి చోట్ల వ్యాపారస్తులు సెల్ఫ్ లాక్డౌన్ కూడా పాటిస్తున్న పరిస్థితి. ప్రజల కదలికలు తగ్గాయని చెప్పి కూడా కేసీఆర్ కి ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సో మళ్ళొకసారి లాక్డౌన్ విధిస్తామనే ప్రకటన ప్రజల్ని అలర్ట్ చేసింది అని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఐటీ సంస్థలు ఎట్లైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేసే కాబట్టి చాలా మంది సొంతూళ్ళకి వెళ్ళిపోయి అక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని చెప్పి కూడా మనం ఆర్టికల్లో చూస్తున్నాం. సో మళ్ళీ హైదరాబాద్ లో లాక్డౌన్ అంటున్నారు, నిజమేనా, ఉంటుందంటారా, లేకపోతే ఎన్ని రోజులు ఉంటుంది? ఇట్లా ఇద్దరు కలిసిన ఇవే మాటలు మాట్లాడుకుంటున్నారు. జర్నలిస్ట్ కానీ, లేకపోతే ప్రభుత్వ
అధికారులు అంటే పోలీస్ లేదా ఇంటెలిజెన్స్ ఇలాంటి ఆఫీసర్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ చోటా మోటా లీడర్లకు కానీ తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి కామన్ మ్యాన్ ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. నిజంగా ఉంటుందా, ఎన్ని రోజులు ఉంటుంది, స్ట్రిక్ట్ గా ఉంటుందా, 1-2 గంటలే ఇస్తారు వెసులుబాటు అని చెప్పి కూడా అంటున్నారు కదా, సో ఎట్లుంటది, ఇట్లాంటి అనేక చర్చలు నడుస్తున్నాయి. అయితే నాట్ ఓన్లీ కామన్ మ్యాన్ అండి, టిఆర్ఎస్ లీడర్స్ లో కూడా ఇదే చర్చ జరుగుతున్నాయి. లాక్డౌన్ పెడతారా పెట్టరా అని చెప్పి. ఇదే కాకుండా సూపర్ మార్కెట్లు, హోటల్ నిర్వాహకులు, చిన్న చిన్న వ్యాపారుల వరకు అందరూ కూడా లాక్డౌన్ ఎప్పుడు, ఎన్ని రోజులు అని చెప్పి ఆరాధిస్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం డైలమాలో ఉంది. జూన్ 28న ప్రకటన వచ్చింది. ప్రగతి భవన్ లో సీఎం రివ్యూ నిర్వహించిన తర్వాత ఒక 2-3 రోజుల్లో కేబినెట్ భేటీ ఉంటది, అందులో డెసిషన్ తీసుకుంటామని చెప్పి. బట్ ఇప్పటిదాకా కేబినెట్ భేటీకి కూడా ఒక డేట్ ఫిక్స్ కాల. సో చాలా మంది ఆఫ్ ద రికార్డ్ అంటున్న మాట ఏంటంటే లాక్డౌన్ లేదు, ఏం లేదు, మళ్ళీ లాక్డౌన్ ఎందుకు పెడతారు అని చెప్పి కూడా చాలా మంది అంటున్న పరిస్థితి. మళ్ళీ లాక్డౌన్ అంటూ సీఎం కేసీఆర్ ఎందుకు ప్రకటించారో, అసలు ఆయన మనసులో ఏముందో కూడా అంతుపట్టడం లేదని చెప్పి చాలా మంది ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. దాని గురించి ఇండెప్త్ మనం చూద్దాం నెక్స్ట్ పేజ్ లో. అండ్ అదే పేజ్ లో పెద్ద ఆఫీసర్లకు కరోనా ఆగిన ఫైళ్లు ముట్టేందుకు భయపడుతున్నారు ఐఏఎస్ అధికారులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సర్కార్ ఆఫీసుల్లో హాజరు కూడా చాలా తక్కువగా ఉంది. మాక్సిమం యాక్చువల్లీ అన్ని చాలా ఇరుకిరుగ్గా ఉండడంతో ఆఫీసులు 50% కంటే ఎక్కువ రావద్దు, ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి 50% కంటే రావద్దు అని చెప్పి, లేదా స్పెషల్ క్యాబిన్ ఉంటే వాళ్ళు రెగ్యులర్ గా రావాలని చెప్పి ఇట్లా కొన్ని రూల్స్ పెట్టారు గవర్నమెంట్ ఆఫీసుల్లో. ఎమర్జెన్సీ ఫైల్ ఉంటేనే తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. ఫైల్ ముట్టుకోవాలంటే కూడా భయపడుతున్నారు ఐఏఎస్లు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు సీనియర్ ఆఫీసర్లు. విజిటర్స్ కి అనుమతి లేదని చెప్పి బోర్డులు కూడా పెడుతున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ ఆర్టికల్ చూస్తున్నాం. బీఆర్కే భవన్ లోని తాత్కాలిక సెక్రటేరియట్ తో పాటు ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు, ఇతర ఆఫీసుల్లో ప్రతి చోట కూడా పాలన స్తంభించిపోయిన పరిస్థితి. కరోనా నేపథ్యంలో మేము ఫైల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి కూడా బోర్డులు పెడుతున్నారని చెప్పి కూడా చూస్తున్నాం. దీని గురించి కూడా మనం ఇండెప్త్ చూద్దాం. ఇక నిన్న 1213 కొత్త కేసులు వచ్చాయండి రాష్ట్రం నుంచి. గ్రేటర్ పరిధిలోని 998 కేసులు వచ్చాయి. జిల్లాల్లో 215 కేసులు. జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి చూసారా. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే ఫ్రీ మూవ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి జిల్లాలకు వెళ్ళిన వాళ్ళు మొత్తం అక్కడ ఇన్ఫెక్ట్ చేస్తున్న పరిస్థితి. సో ప్రగతి భవన్ లో 4 పాజిటివ్. ప్రగతి భవన్ లో కూడా 4 పాజిటివ్ వచ్చింది. 18,570కి చేరిన బాధితుల సంఖ్య. ఎంత ఫాస్ట్ గా ఎస్కలేట్ అవుతున్న కేసెస్ మనం చూస్తున్నాం. నిన్న మరో 8 మంది చనిపోయారండి. 275 275కి మరణాల సంఖ్య చేరింది. సో మొత్తం పాజిటివ్ రేట్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది మన రాష్ట్రానికి సంబంధించి. మిగిలిన ఏ రాష్ట్రంలోనూ లేదు దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో చైనాలో 83 టన్నుల నకిలీ బంగారం తాకట్టు పెట్టి 20,000 కోట్ల టోపీ అని చెప్పి మనం ఒక ఆర్టికల్ చూస్తున్నాం. ఏదో తులం 2 తులాలు కాదండి, ఏకంగా 53 టన్నుల బంగారం. 53 టన్నుల బంగారం తాకట్టు పెట్టి ఒక పెద్ద గోల్డ్ కంపెనీ లోన్ తీసుకుందంట. ఒక బ్యాంక్ కాదు, చాలా బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకుంది. ఒక 13 ఫినాన్స్ కంపెనీలు, బ్యాంకుల దగ్గర వీళ్ళు ఏం చేశారంటే చెక్ చేయకుండానే 20,000 కోట్లు 20,000 కోట్లు అప్పుగా ఇచ్చేసాయట ఈ గోల్డ్ కంపెనీకి. ఏముంది, ఆ తర్వాత ఇంకా సదరు కంపెనీ లోన్లు ఎగ్గొట్టడం, షూరిటీగా పెట్టిన బంగారాన్ని ఓ బ్యాంక్ చెక్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఆ చెకింగ్ లో అది అసలు బంగారం కాదు, కాకి బంగారం అని తేలిందంట. ఇంకా అప్పుడు చూడాలి పరిస్థితి. మిగతా బ్యాంకులు కూడా తలలు పట్టుకున్న పరిస్థితి. సో కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది, వుహాన్ లో పుట్టింది కదా, అక్కడే ఈ ఘరానా మోసం జరిగిందని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. గిల్ట్ కాపర్ పెట్టి బంగారం అని నమ్మించాడు ఈ మహానుభావుడు. హుబై ప్రావిన్స్ లోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ ప్రాసెసింగ్ సంస్థ కింగ్ గోల్డ్ అండి. దాని చైర్మన్ గా ఉన్న జియా 83 టన్నుల నకిలీ బంగారాన్ని షూరిటీగా పెట్టి 14 సంస్థల నుంచి $280 కోట్ల, అంటే మన కరెన్సీలో 20,924 కోట్లు ఫుల్ కొలగొట్టాడు. వాళ్ళందరికీ టోపీ పెట్టాడు. సో మొత్తం చైనా గోల్డ్ మార్కెట్ షేక్ అయిపోయిందని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త చూద్దాం ఇండెప్త్ పేజెస్ లో. ఇక సెకండ్ పేజ్కి వస్తే రాష్ట్రంలో ఒక్కరోజే 1213 మందికి, నిన్న 1213 మందికి కొత్తగా పాజిటివ్ కేసెస్ రాగా 8 మంది చనిపోయారు. ప్రగతి భవన్ లో కూడా కరోనా ఉంది. 4 వైరస్ అంటుకుంది. వీళ్ళందరూ కూడా ఎర్రగడ్డలోని ఆయుర్వేద హాస్పిటల్లో ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు అని చెప్పి చూస్తున్నాం. నిన్న 5,356 మందికి టెస్టులు చేస్తే 1,213 మందికి వైరస్ వచ్చిందండి పాజిటివ్. సో 18.91 గా పాజిటివ్ రేట్ ఉంది. చెప్పాను కదా, ఏ రాష్ట్రంలోనూ ఇంత పాజిటివ్ రేట్ లేదు. భారీగా దాస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయండి. ఎందుకంటే వికారాబాద్ లో నిన్న 5 కేసులు వచ్చాయని చెప్పి జిల్లా ఆఫీసర్ ప్రకటించారు. బట్ స్టేట్ ఏదైతే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిందో అందులో ఈ కేసులు లేవు, 5కు బదులు 1గా ప్రకటించారనమాట. నాట్ ఓన్లీ ఇది, చాలా చోట్ల కూడా అంటే 18,570 కేసులు వచ్చాయని చెప్పి ప్రకటించింది కదా ఆరోగ్య శాఖ.
బట్ యాక్చువల్లీ గురువారం సాయంత్రానికి మన రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 21,500 దాటింది. కానీ మన వాళ్ళు మాత్రం ఒక 2,000 అట్లా తక్కువ చూపిస్తున్న పరిస్థితి. రోజు నమోదవుతున్న కేసుల్లో కొన్ని దాస్తూ మరికొన్నింటిని ప్రకటిస్తున్నారు. ఒకేసారి పెద్ద ఫిగర్ చెప్తే పానిక్ అవుతారు ప్రజలనో, లేకపోతే ప్రభుత్వ చేతగాంతనం బయటపడుతుందనో. కారణం ఏదైతేనే మొత్తానికి కేసులు దాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకని చెప్పి జిల్లా అధికారులు ప్రకటిస్తున్న లెక్కకి స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తున్న బులెటిన్ లో ఉన్న లెక్కకి చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రోజు రోజుకి తక్కువ చేసి చూపిస్తున్నారు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, వైరస్ సోకి 10 రోజులు అవ్వగానే వాళ్ళని డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ లెక్కలో కలిపేస్తున్నారు. ఇది కూడా చాలా తక్కువల తడకగా ఉంటుందని చెప్పి కూడా చూస్తున్నాం. 21 ఏళ్ల స్టూడెంట్ కరోనాతో చనిపోయిన పరిస్థితి అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఆమె కొంతకాలంగా కిడ్నీ జబ్బుతో బాధపడుతోందట. హైదరాబాద్, ఖమ్మంలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ మధ్య గాంధీ నిమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ కూడా చేయించుకుందట. సో ఇదే క్రమంలో ఖమ్మంలో కూడా డయాలసిస్ చేయించుకుంటుండగా డౌట్ వచ్చి డాక్టర్స్ టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని వచ్చింది. వెంటనే గాంధీ హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో షిఫ్ట్ చేయాలని చెప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే దారి మధ్యలోనే ఆమె చనిపోయిన సిచ్యుయేషన్. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా క్వారంటైన్ లో పెట్టారు. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళు, 55 ఏళ్ల పైబడ్డ వాళ్ళు అని ఏం లేదండి. కరోనా సోకిన చాలా మందికి, యూత్ కి కూడా చాలా డేంజరస్ గా మారుతున్న పరిస్థితి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించిన వార్త. ఇక అదే పేజ్ లో దేశంలో ఒక్కరోజే 21,430 కేసులు రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పటిదాకా 21,430 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 378 మంది చనిపోయారు. సో మొత్తం కేసుల సంఖ్య 6,26,651కి చేరిందండి. ఇలాగే కేసులు పెరిగితే ఇంకొక 2 days లోనే మనం రష్యాను దాటేస్తాం. ఇప్పుడు మనం ప్రపంచంలోనే 4th place లో ఉన్నాం. ఒక 2 days కనుక ఇట్లానే కేసులు బాగా పెరుగుతూ ఉంటే మనం రష్యాని బీట్ చేసి 3rd place కి వెళ్ళిపోతుంది భారత్ అని చెప్పి కూడా మనం ఇదే ఆర్టికల్లో చూస్తున్నాం. తొలిసారి ఒక్క రోజులో 20,000 మంది డిశ్చార్జ్ అయ్యారు. సో మన దగ్గర, మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్లు మన దగ్గర ఒక ఊరట చెందే విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 59 పాయింట్ సంథింగ్, అంటే ఆల్మోస్ట్ 60% అనుకోవచ్చు. 60% వరకు రికవరీ రేట్ ఉంది. నిన్న ఒక్కరోజే 20,000 మంది డిశ్చార్జ్ అయ్యారట. సో ఇదొకటి. అండ్ నిన్న మహారాష్ట్ర, తమిళనాడులో చాలా రికార్డు స్థాయిలో కేసులు వచ్చాయండి. మహారాష్ట్రలో 6,328 కేసులు, తమిళనాడులో 4,343 కొత్త కేసులు వచ్చాయి. కర్ణాటకలో కూడా చాలా రైస్ కనిపిస్తోంది మనకి. 1,500కు ఫస్ట్ టైం 1,500కు పైగా కేసులు వచ్చాయి నిన్న కర్ణాటకలో. సో మొత్తం దేశంలో 90,56,173 టెస్టులు చేశారు. బుధవారం రికార్డు స్థాయిలో 2,29,588 టెస్టులు చేశారు. అన్ని చోట్ల దేశవ్యాప్తంగానే కదా, చాలా రాష్ట్రాల్లో కూడా టెస్టులు బాగానే జరుగుతున్నాయి. అదేంటో మన రాష్ట్రంలో తప్పించి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో లాక్డౌన్ పై డైలమా ఎప్పటి నుంచి విధిస్తారనే దానిపై ఒక సీనియర్ ఆఫీసర్ రెస్పాండ్ అవుతూ క్యాబినెట్ లేదు, లాక్డౌన్ లేదని చెప్పి చాలా క్యాజువల్ గా కామెంట్ చేసిన పరిస్థితి. సో దట్ క్లియర్లీ షోస్ మళ్ళీ విధించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా దానికోసం నిజంగా లాక్డౌన్ విధించాలంటే దానికి సంబంధించి సీఎం కేసీఆర్ డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. దానికి క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఐఏఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. అండ్ గ్రేటర్ లో లాక్డౌన్ విధిస్తే మళ్ళీ ఆదాయానికి సంబంధించి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడిప్పుడే కొంత గాడిని పడుతోంది అని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేసినట్లు తెలుస్తుందండి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఎక్కువ ఆదాయం వచ్చేది గ్రేటర్ నుంచే. సో ఇప్పుడిప్పుడే గాడిని పడుతున్న దీన్ని, ఈ ఆదాయ మార్గాన్ని కానీ, లేకపోతే దీన్ని మొత్తం కుంటుపడినట్లు అవుతుంది మళ్ళీ లాక్డౌన్ విధిస్తే అని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారు. సో ఇక్కడ ఫుల్ లాక్డౌన్ పెడితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అభిప్రాయపడుతోంది. 50% పైగా హైదరాబాద్ నుంచి వస్తుంది కాబట్టి ఇన్కమ్. సో డైలమాలో ఉంది ప్రభుత్వం అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక ఏపీ విషయం కొద్దాం. ఏపీలో 14,285 టెస్టులు చేశారండి. 845 కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. 845లో 812 మంది ఏపీకి చెందిన వారే. వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు 29 మంది, ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. సో మొత్తం కేసుల సంఖ్య 16,907కి చేరింది. 5 నిన్న ఒక్కరోజే చనిపోయారు. సో ఏపీకి సంబంధించి అప్డేట్ అది. అండ్ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు కుదరదు అని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రిపోర్ట్ ఇచ్చారండి హైకోర్టుకి. హైకోర్టు ఇదివరకు కూడా క్వశ్చన్ చేసింది, వై నాట్ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ అని చెప్పి. సో దానికి సంబంధించి ఈ ఆర్టీపీసీఆర్ యూనిట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది మొబైల్ ల్యాబ్స్ కి. అది కొన్ని కండిషన్స్ ఉండాలి అక్కడ. అవి లేకపోతే వైరస్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఆ మొబైల్ వాహనంలో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ యూనిట్ ని తీసుకెళ్లలేము, మొబైల్ సేఫ్టీ వంటి జాగ్రత్తలు పాటించకుండా ఇది వీలు కాదు, అందుకని చెప్పి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు కుదరదు అని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రిపోర్ట్ ఇచ్చిన సిచ్యుయేషన్. ప్రభుత్వం తరఫున 13 ల్యాబ్స్ లో, ప్రైవేట్ లో 18 ల్యాబ్స్ లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాం.
మొబైల్ ల్యాబ్స్ ఏర్పాటు అనేది కుదరదు అని చెప్పారు. 10 రోజుల్లో గత నెల 20 నుంచి 29 వరకు 10 రోజుల్లో 40,000 టెస్టులు చేశామని చెప్పి కూడా ఆయన రిపోర్టులో పొందుపరిచారండి. జూన్ 29 నాటికి మొత్తంగా 85,106 టెస్టులు చేశాం అని చెప్పి కూడా రిపోర్ట్లో ఉంది. అందులో 69,712 మందికి నెగిటివ్ వచ్చింది. 15,394 మందికి పాజిటివ్ వచ్చింది అని చెప్పి కూడా ఆయన మొత్తం రిపోర్ట్లో ఇచ్చారు. జిహెచ్ఎంసీ పరిధిలో 13 ల్యాబ్స్, జిల్లాలో 18 ల్యాబ్స్ లో కరోనా టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్ పేషెంట్స్ కి జిహెచ్ఎంసీ పరిధిలో 9 ఆసుపత్రులు, జిల్లాలో 52 ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పారు. బట్ కొంచెం గ్రౌండ్ సిచ్యుయేషన్ చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంది. రిపోర్ట్ లో మాత్రం పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఈ విషయాలన్నీ చెప్పారు. అండ్ ఇంకా చాలా చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో బెడ్ సంఖ్యను రెట్టింపు చేశామని చెప్పి కూడా చెప్పారు. గతంలో 1,002 బెడ్స్ ఉంటే ఇప్పుడు 2,100 బెడ్స్ ఉన్నాయి. 1000 బెడ్స్ కి మాత్రమే ఆక్సిజన్ సదుపాయం ఉండేది వరకు. ఇప్పుడు ఇంకో 700 బెడ్స్ కి పెంచాము. 350 వెంటిలేటర్స్ ఉన్నాయి. గాంధీలో 665 మంది సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియ ఫైనల్ ఫేజ్ కి చేరుకుందని చెప్పి కూడా చెప్పారు. మొత్తం అక్కడ ఎవరైతే డాక్టర్లు, పోలీసులు ఎవరైతే విధుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా టెస్ట్లు అవి చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. అన్ని స్థాయిలో చర్యలు తీసుకుంటోంది అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు హైకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ లో. మరి చూద్దాం హైకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుందో. అండ్ అదే పేజ్ లో పెద్ద ఆఫీసర్లకు కరోనా ఆగిన ఫైళ్లు, అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయండి. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేకుండా మనం చూస్తున్నాం. కీలకంగా ఉన్న అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, స్టాఫ్ లో చాలా మందికి కరోనా సోకుతున్న పరిస్థితి. అందుకని చెప్పి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఫోన్ లో అంతా వివరించి ఆ తర్వాతే ఫైల్ తీసుకురావాలని చెప్పి కూడా ఆఫీసర్లు చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు ఒకరే రావాలని చెప్పి కూడా సూచిస్తున్నారట. రకరకాల వాళ్ళు వస్తుంటే ఎవరికి వైరస్ ఉన్నదో తెలియదు కాబట్టి ఇట్లా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ లోనే దాదాపు 260 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సెక్రటేరియట్ లోని హెల్త్, కోఆపరేషన్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ లో కొందరికి కరోనా సోకింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో 190 మందికి పాజిటివ్ వచ్చింది. జిహెచ్ఎంసీ స్టాఫ్ లో 10 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇట్లా ఇంటర్మీడియట్ బోర్డు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్, ఎస్పీడీసీఎల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా కరోనా సోకిన పరిస్థితి. సో 50% స్టాఫ్ రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నా సరే మీటింగ్స్ అవి కూడా కేవలం వీడియో కాన్ఫరెన్సింగ్ లోనే చేసుకుంటున్న పరిస్థితి. ముందస్తు పర్మిషన్ లేకుండా విజిటర్స్ కి ఎవరికి కూడా ఆఫీసులోకి పర్మిషన్ లేదు అని చెప్పి కూడా ఈ ఆర్డర్ లో ప్రభుత్వం పేర్కొన్న పరిస్థితి. సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, క్లరికల్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్స్, డేటా ఎంట్రీ, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉద్యోగులు డ్యూటీకి రాని రోజుల్లో ఎక్కడైతే తమ ఆఫీస్ ఉంటుందో ఆ సిటీలోనే ఉండాలి. ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఇమీడియట్ గా ఆఫీస్ కి వచ్చేలాగా అవైలబుల్ గా ఉండాలని చెప్పి కూడా ఆర్డర్స్ వచ్చాయి. సో 50% స్టాఫ్ రావాలని చెప్పి జూన్ 22 ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ నెల 4తో ఈ ఆదేశాలు ముగుస్తున్నాయి. సో మరొకసారి దాన్ని ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అయితే ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించేంత స్థలం లేకపోవడంతో చాలా తక్కువగానే స్టాఫ్ కనిపిస్తున్నారు సర్కార్ ఆఫీసుల్లో అని చెప్పి మనం చూస్తున్నాం. పలువురు సీనియర్ ఆఫీసర్లు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసర్స్, స్టాఫ్ తక్కువగా ఉండడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి భయంతో గవర్నమెంట్ ఆఫీసులకి విజిటర్స్ అనుమతించడం లేదు. COVID-19 వైరస్ కారణంగా విజిటర్స్ కి అనుమతి లేదు అని చెప్పి చాలా సర్కార్ ఆఫీసుల్లో మనకి బోర్డులు కనిపిస్తున్నాయని చెప్పి కూడా ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో ఖైరతాబాద్ గణపతి దర్శనం ఆన్లైన్ లో ఉంది. సో ఈసారి ఖైరతాబాద్ గణేష్ మరి అప్పటికి సిచ్యుయేషన్ ఎట్లుంటుందో తెలీదు, ఇంకా తక్కువ టైమే ఉంది కాబట్టి మొత్తానికి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని ఈసారి 27 అడుగుల ఎత్తులో రూపొందించబోతున్నారు. ధన్వంతరి గణపతి రూపంలో స్వామి దర్శనం ఇవ్వబోతున్నారండి. పూర్తిగా మట్టితో నిర్మించాలని చెప్పి ఈసారి డెసిషన్ తీసుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిన్న సమావేశమై వేడుకలకు సంబంధించి మొత్తం చర్చలు జరిపారు. ఒడిషా నుంచే 30 మంది కళాకారులను తీసుకొచ్చి ఈ విగ్రహ తయారీకి ఉపయోగించే మట్టిని అయితే గుజరాత్ నుంచి తీసుకురాబోతున్నారు. మహావిష్ణువు రూపంలో ఒక తల, 4 చేతులతో గణపతి ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు. 27 feet 27 అడుగుల ఎత్తులో అని చెప్పి మనం చూస్తున్నాం. ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ విగ్రహానికి 6 అడుగుల దూరంలో కొంతమంది భక్తుల్ని అనుమతిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. బట్ మాక్సిమం అన్ని కూడా దర్శనం అంతా కూడా ఆన్లైన్ లోనే చేసుకోవాలని చెప్పి కూడా కమిటీ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే క్వాలిటీ లేని కాళేశ్వరం, మట్టితో కట్టి నిధులు జేబులో వేసుకున్నారు అని చెప్పి బీజేపీ నేత జితేందర్ రెడ్డి చాలా తీవ్రంగా కామెంట్ చేశారండి. అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్దే అని చెప్పి ఆయన నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇన్ని రిజర్వాయర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా ఆయన డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ ని క్వశ్చన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో క్వాలిటీ లోపించింది, అంతా మట్టితో కట్టి నిధుల్ని మొత్తం జేబుల్లో వేసుకున్నారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. కాళేశ్వరం నిర్మాణంపై సర్వే చేయించాలని చెప్పి కూడా కేసీఆర్ ని డిమాండ్ చేశారు. కనీస ప్రణాళిక, సరైన డిపిఆర్ లేకుండానే ఈ ప్రాజెక్ట్ ని కడుతున్నారు. అందుకనే ప్రారంభించిన కొన్ని రోజులకి గంటలు పడ్డం కూడా మనం చూస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఎవరైతే ఈ శివారు వెంకటాపురం దగ్గర ఎవరైతే నష్టపోయారో గండి వల్ల
ఆ గ్రామస్తులకు ఒక్కో కుటుంబానికి 1,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి కూడా అన్నారండి. సో ఎమర్జెన్సీ పాలన కనిపిస్తోంది రాష్ట్రంలో, ప్రజలు భయంగా బతికే దుస్థితి వచ్చిందని చెప్పి కూడా జితేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ విధానాలు, అహంకార పాలన దీనికి కారణం అని చెప్పి కూడా అన్నారు. రూల్స్ మీకు వర్తించవా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అంటే కరోనా సోకితే కామన్ మ్యాన్ మాత్రం గాంధీకి వెళ్ళాలి, మీ మంత్రులు మాత్రం కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తారా, రూల్స్ మీకు వర్తించవా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఇంత జరుగుతున్నా కరోనా టైంలో ప్రజలందరికేమో జాగ్రత్తగా ఉండాలి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెప్తున్నారు. మీ మంత్రులు కేటీఆర్ గాని, హరీష్ గాని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని పెద్ద సంఖ్యలో జనాన్ని పోగేసుకుని కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు. కాస్త ఆగలేరా? ఇవన్నీ కూడా అంత మంది మార్బలంతో జనాన్ని పోగేసుకొని చేయాలని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ జీతాలకు డబ్బు లేకపోతే సెక్రటేరియట్ ఎట్లా కడుతున్నారు? బతికేందుకు 10 కోట్లు చాలన్న కేసీఆర్ ఇవాళ 10,000 కోట్లు సంపాదించారని చెప్పి కూడా జితేందర్ రెడ్డి ఆరోపించారు. అండ్ కేంద్రం సహకారం చేస్తున్నా సరే రాష్ట్ర సర్కార్ ఆ కనీస పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది, అది ప్రజలకి చేరకుండా చేస్తోందని చెప్పి ఆయన అన్నారు. అండ్ జీతాలకే డబ్బులు లేవు అని చెప్పి జీతాలు కట్ చేశారు, మరి సెక్రటేరియట్ కూల్ చేసి కొత్తది కట్టడానికి 800 కోట్లు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ గల్ఫ్ లో చిక్కుకున్న మనోళ్ళని తీసుకురానని చెప్పి సీఎం కేసీఆర్ కి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లెటర్ రాశారండి. యాక్చువల్లీ ఏంటంటే కుటుంబ సభ్యుల్లో కార్మికుల పరిస్థితి మీద తీవ్రమైన ఆందోళన నెలకొంది, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావాల్సిందిగా ఆయన లెటర్ లో రాశారు. వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానిదే. కార్మికులను తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే ఈ చిన్న చిన్న పనుల కోసం చాలా మంది పేదలు వెళ్ళినరు. సో వాళ్ళకి కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసాలతో బ్రోకర్లు చేస్తున్న మోసాలకి వేలాది మంది వీధులు పాలయ్యారు. వాళ్ళందరినీ తీసుకురావడానికి కేంద్రం రెడీగా ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లెటర్ రూపంలో సానుకూలత తెలపాల్సి ఉంది. అదొక్క పని చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ తీసుకురావచ్చు అని చెప్పి ఆయన లెటర్ లో పేర్కొన్న సిచ్యుయేషన్. సో గల్ఫ్ లో చిక్కుకున్న మనోళ్ళని తీసుకురండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. అండ్ నా కృషి ఫలించింది, పీవీ పేరిట పోస్టల్ స్టాంప్ రిలీజ్ కు కేంద్ర నిర్ణయంపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ సెర్ప్ లో 10 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి బీజేపీ సీనియర్ నేత పేరాల శేఖర్రావు ఆరోపించారండి. యాక్చువల్లీ కొండపోచమ్మ సాగర్ కు గండ్లు పడ్డట్టే రాష్ట్రంలో చాలా శాఖలకి అవినీతి గండ్లు పడ్డాయని చెప్పి ఆయన తీవ్రంగా కామెంట్ చేశారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, అందులో కోట్లాది రూపాయల అవినీతే నేను చెప్తున్న మాటలకి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ అవినీతి మొత్తానికి సూత్రధారి అని చెప్పి కూడా శేఖర్రావు ఆరోపించారు. అండ్ సెర్ప్ డైరెక్టర్ అనంతంతో కలిసి 10 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేశారండి. నిన్న ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మీడియాతో మాట్లాడారు. గొర్రెలు, మేకల పశు ఉత్పత్తి కోసం 2,875 మహిళా స్వయం సహాయక సంఘాలతో లైవ్ స్టాక్ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ గ్రూప్లను సెర్ప్ ఏర్పాటు చేసింది. ఆ సంఘాల్లో 75% గ్రూపులకి అసలు పశు పోషణతో సంబంధమే లేదంట. మరి పశు సంవర్ధక శాఖ కింద గోపాల మిత్రలు పనిచేస్తున్నప్పటికీ ఈ సెర్ప్ లో పశు మిత్రలను నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి శిక్షణ పేరుతో కోట్లాది రూపాయలు 6,50,00,000 రూపాయలని, పరికరాల కొనుగోలు కోసం మరో 4,07,00,000 రూపాయలని కేటాయించారు. అసలు ఎందుకు ఇదంతా అవసరం ఏమొచ్చిందని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అసలు టెండర్లు పిలవకుండానే పరికరాలు కొనాలని చెప్పి కూడా డిసైడ్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. ఇది ఈ ప్రాసెస్ ద్వారా అవినీతికి తెరలేపారని చెప్పి కూడా ఆయన విమర్శించిన పరిస్థితి. సీఎం కు తెలిసే జరుగుతుంది ఇదంతా. ఈ స్కీమ్ కోసం కేంద్రం 24 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. మొత్తం పశు మిత్రులకు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ఆన్లైన్ శిక్షణ ఇచ్చారు. సో అనేక రకాలుగా అవినీతి జరిగింది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త. కూకట్పల్లి భూములపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు, సరైన డాక్యుమెంట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చిందండి. హైదరాబాద్ కూకట్పల్లిలోని సర్వే నెంబర్ 1007లోని 119 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయరాదని చెప్పి ఇదివరకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు ఇప్పుడు రద్దు చేసింది. కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కాంగ్రెస్ హయాంలో గండ్లు పడలేదా అని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారండి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు వేటికి కూడా గండ్లు పడలేదా? ఏదో గండ్లు పడడం అనేది ఇప్పుడే స్టార్ట్ అయినట్లు పెద్ద కాంగ్రెస్ ఆగం చేస్తుందని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఎస్ఆర్ఎస్పి కాల్వలకు గండ్లు పడ్డాయి, పాలెంవాగు ప్రాజెక్టు గండిపడింది, దేవాదుల పైప్ లైన్లు పగిలిపోయాయని చెప్పి కూడా జీవన్ రెడ్డి గుర్తు చేశారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కాల్వలు 207 సార్లు కొట్టుకుపోయాయని చెప్పన్నారు. కొండపోచమ్మ కాల్వ గండిపడటానికి కేసీఆర్ కారణం అన్నట్లు కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. అధికారం కోల్పోయి కాంగ్రెస్ నేతలకి మతి భ్రమించిందని చెప్పి ఆయన తీవ్రంగా కామెంట్ చేశారు. 1.25 కోట్ల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకి రూపకల్పన చేస్తున్నారు.
అనవసరంగా దీని మీద ఎందుకు ఇంతలా విమర్శలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. కాంగ్రెస్ కమిషన్లకు అడ్రస్ అయితే బినామీలకు బీజేపీ బర్త్ ప్లేస్ అని చెప్పి కూడా తీవ్రమైన కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు ఇవ్వండి అని చెప్పి సీఎం కేసీఆర్ ని మంత్రి ప్రశాంత్ రెడ్డి కలిసి కోరారండి. కాళేశ్వరం నీళ్లతో నింపాల్సిందిగా ఈఎన్సీకి సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు. సో వానాకాలం సాగు దృష్ట్యా ఆయకట్టు రైతుల కోరిక మేరకు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ నింపాలని చెప్పి ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సో సీఎం కేసీఆర్ దానికి సానుకూలంగా స్పందించారు. ఆ వార్త చూడొచ్చు. అండ్ అదే పేజ్ లో కరోనాపై ఇంత నిర్లక్ష్యమా, కంట్రోల్ చేయలేని సీఎం రిజైన్ చేయాలని చెప్పి టీజేఎస్ కోదండరాం డిమాండ్ చేశారండి. యాక్చువల్లీ ఆయన నిన్న కరోనా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంట్రోల్ చేయలేని సీఎం రిజైన్ చేయాలి, ఇంత నిర్లక్ష్య వైఖరి ఏంటి కరోనా కంట్రోల్ విషయంలో, టెస్టులు పెంచాలని చెప్పి హైకోర్టు ఆదేశించినా, ప్రతిపక్షాలు మొత్తుకున్నా, కేంద్రం చెప్పినా, ఎవరు చెప్పినా కూడా పెడచెవిని పెడుతున్నారు. చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా డేంజరస్ జోన్ లోకి హైదరాబాద్ ని నెడుతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అండ్ ఆరోగ్యశ్రీలో చేర్చాలి, కరోనా ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకి భరోసా ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 2 నెలల పాటు ఉచిత బియ్యం, 7,500 ఆర్థిక సాయం చేయాలి అని చెప్పి ఆయన కోరారు. కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ, న్యూ డెమోక్రసీ మొత్తం ఈ పార్టీలు అన్ని కూడా కోదండరాం దీక్షకు మద్దతు ఇచ్చాయి. విరాళాలు, కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారండి. దానికి సంబంధించిన వార్త. అండ్ సెక్రటేరియట్ ను కరోనా ఆసుపత్రిగా మార్చాలని చెప్పి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ లోని వివిధ నాయకులు ఇదే డిమాండ్ తో ముందుకు వస్తున్న పరిస్థితి. అండ్ నెక్స్ట్ పేజ్ కొద్దాం. నెక్స్ట్ పేజ్ లో 65 ఏళ్లు దాటినోళ్లకి పోస్టల్ ఓటింగ్, కరోనా బాధితులకు కూడా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ డెసిషన్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 65 ఇయర్స్ ఎవరికైతే దాటుతాయో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిన్న ప్రకటించింది. వైరస్ సోకిన వారు, క్వారంటైన్ లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. యాక్చువల్లీ అక్టోబర్, నవంబర్ లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ నేపథ్యంలో వీళ్ళకి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. వీళ్ళందరితో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, కిడ్నీ లాంటి, ఎందుకంటే ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ థ్రెట్ ఉంది కరోనా వల్ల అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ ఓటింగ్ అవకాశం ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్. మనం చూస్తున్నాం కేంద్రం ఫోకస్ పెట్టింది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ జల వివాదాల పరిష్కారంపై అని చెప్పి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్ పెట్టింది అని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఆయా ప్రాజెక్టుల డిపిఆర్లతో పాటు వాటికి ఏవైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఏవైతే వచ్చాయో వాటన్నిటిని కూడా వివరాలు ఇవ్వాలి అని చెప్పి 2 రాష్ట్రాలకి కూడా ఇటీవలే కేంద్రం లెటర్ రాసింది. సో ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే ఇంకా కేంద్ర జలశక్తి శాఖ రంగంలోకి దిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. 2014 జూన్ 2 తర్వాత 2 రాష్ట్రాల్లో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి రివార్డ్ బోర్డు, సిడబ్ల్యూసి టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఈ 3 ఆమోదం ఉంటే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు అని చెప్పి ఆల్రెడీ కేంద్రం చెప్తోంది. నిన్న కూడా మనం దీనికి సంబంధించి వార్త చూసాం. సో అవి లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేయాలి, పూర్తి అనుమతులకు సంబంధించి పూర్తి అనుమతుల తర్వాతే పనులు చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. సో పూర్తి సమాచారంతోనే అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చిందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తాం. బండి సంజయ్ లెటర్ తోనే కేంద్ర జలశక్తి శాఖ క్లియర్ గా కదిలింది. ఎందుకంటే సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, లేకపోతే పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు కానీ, వీటన్నిటిని చూడండి ఇట్లా చేసుకుంటూ పోతుంది ఏపీ అని చెప్పి ఆయన కేంద్ర జలశక్తి శాఖకి లెటర్ రాయడం, ఆ తర్వాత దానికి సంబంధించి కేంద్ర మంత్రి వెంటనే ఆ ప్రాజెక్టులు ఆపాలని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి సూచించడం, అదే టైంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడుపై ఫిర్యాదు చేయడంతో గోదావరి, కృష్ణ రెండు నదులపై తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులు అక్రమమే అని చెప్పి ఏపీ కూడా కంప్లైంట్ చేసింది. సో ఈ 2 కంప్లైంట్స్ నేపథ్యంలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ మీటింగ్ కూడా జరిగింది మొన్న జూన్ లోనే. 4th, 5th వరుసనే 2 బోర్డుల మీటింగ్లు జరిగాయి. సో ఈ బోర్డ్ మీటింగ్స్ లో నిర్మాణంలో ప్రాజెక్టులతో పాటు కొత్తగా ఏపీ తలపెట్టిన వాటిపై కూడా చర్చించారు. అయితే డిపిఆర్లు ఇవ్వట్లేదండి. 2 మీటింగ్ల సందర్భంగా కూడా డిపిఆర్లు సమర్పించాలి 2 రాష్ట్రాలు అని చెప్పి ఆదేశించినా సరే 2 రాష్ట్రాలు ఒక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన డిపిఆర్ కూడా సమర్పించని పరిస్థితి. సో కేంద్ర మంత్రి ఆదేశాలతో జలశక్తి శాఖ సెక్రటరీ యూపీ సింగ్ 2 సార్లు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వీలైనంత త్వరగా డిపిఆర్లు తెప్పించాలని చెప్పి కూడా ఆదేశించారు. సో కేంద్ర మంత్రి ఆదేశాలతో డిపిఆర్లు సబ్మిట్ చేయాలని చెప్పి వారం రోజులు గడువు పెట్టి 2 నదీ యాజమాన్య బోర్డులు ఇరు రాష్ట్రాలకు మళ్లీ లేఖలు రాశాయి. 2 రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ప్రాజెక్టులకు ఇప్పటి వరకు వచ్చిన పర్యావరణ అనుమతులు కూడా
కేంద్రానికి సమర్పించాలని చెప్పి సిడబ్ల్యూసి కోరింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మొత్తం అంత ఇన్ఫర్మేషన్ పెట్టుకుని పక్క సమాచారంతోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి వార్త మొత్తం డిపిఆర్లు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ఇతర వివరాలన్నీ కూడా సేకరించి ఈ మంత్ ఎండింగ్ లేదా ఆగస్టులో ఈ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కేంద్రం నిర్ణయానికి వచ్చింది. మొత్తం పర్యావరణ అనుమతులు కోరిన ప్రాజెక్టులు తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి, భక్త రామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీమ్, మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్, కృష్ణ, ఉమ్మడి ఏపీలో చేపట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత విస్తరిస్తున్న కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్స్ మొత్తం వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నాయో సమర్పించాలని చెప్పి కోరింది కేంద్రం. అండ్ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, పులికనుమ, సిద్ధాపురం, శివభాష్యం, వేదవతి మొత్తం వీటన్నిటికి సంబంధించి కూడా మొత్తం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో 5 ఏళ్ల చిన్నారి ప్రాణం తీసిండు. ఎంత దారుణం అంటే అభం శుభం తెలియని ఒక చిన్న పాప, ఒక వ్యక్తి ఉన్మాదానికి బలైంది అని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో జరిగిందండి ఈ ఘటన. వివాహిత సంబంధమే చిన్నారి హత్యకు దారితీసిందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒక వివాహిత 2 వ్యక్తులతో చనువుగా ఉండడం వల్ల ఆ 2 వ్యక్తులు ఒకరితో ఒకరు జెలసీ ఫీల్ అయి ఒక దుర్మార్గుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 5 ఏళ్ల పాపని బలి తీసుకున్నాడు. తర్వాత అతను కూడా గొంతు చేయి కోసుకుని మొత్తం ఆ వ్యక్తులు ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అదే పేజ్ లో కరోనా పేరుతో ఈటలను తప్పించే ప్రయత్నం జరుగుతోందని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఆరోపించిందండి. కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించి ఆ మొత్తం బ్లేమ్ ని ఆరోగ్య మంత్రి ఈటెల మీద నెట్టేసి ఆయన్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఆరోపిస్తోంది. సో కొంతమంది బీసీ నాయకుల్ని ప్రత్యర్థి పార్టీ నాయకులతో కలిసి ఓడించేందుకు గతంలో ప్రయత్నం కూడా చేశారు. సో ఇప్పుడు కరోనా కట్టడిలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పి హైకోర్టు మండిపడుతుంటే ప్రభుత్వం మాత్రం రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా అపారమైన పాలనానుభవం ఉన్న కడియం శ్రీహరిని గాని, కేశవరావు, టి రాజయ్య వీళ్ళందరినీ తొలగించారు. ఇప్పుడు అదే దారిలో ఈటల్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో వారంలోగా ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు లెటర్ రాసింది. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల డిపిఆర్లని వారం రోజుల్లో ఇవ్వాలని చెప్పి బోర్డు రాష్ట్ర ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు కేఆర్ఎంబి నుంచి. మొత్తం ఏవైతే ఎన్నిసార్లు 12వ మీటింగ్ లో డిపిఆర్లపై చర్చించామో అయినా సరే ఇప్పటి వరకు బోర్డుకి డిపిఆర్లు అందలేదు. తమ లేఖని టాప్ ప్రియారిటీగా తీసుకుని డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ జోరందుకున్న ఎరువులు అంతంత మాత్రమే. ఈ నెలలో కావాల్సిన యూరియా ఇప్పటికే చాలా ఫాస్ట్ గా 50% పైగా సాగు పనులు స్టార్ట్ అయిపోయాయి. బట్ యూరియా మాత్రం కావాల్సిన స్థాయిలో అందుబాటులో లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఎరువులు ఏవి కూడా యూరియా అయితే ఈ నెలలో కావాల్సింది 7.50 లక్షల టన్నులు. బట్ ఉన్నది మాత్రం 2.80 లక్షల టన్నులే. కేంద్రం నుంచి వచ్చేది 2.5 లక్షల టన్నులు అని చెప్పి చూస్తున్నాం. సో పంటల సాగు ఊపందుకుంది. బట్ ఎరువులకి డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ కి తగ్గట్లుగా స్టాక్ లేదు అని చెప్పి చూస్తున్నాం. ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. సో పంటలకు ఎక్కువగా యూరియాతో పాటు డిఏపి కానీ, ఎన్పికే కాంప్లెక్స్ ఎరువులు కానీ అవసరం ఉంటుంది. బట్ యూరియా నిల్వలు చూస్తుంటే అవి ఏమాత్రం సరిపోయేలా లేవు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మరి చూద్దాం ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో. ఎరువులకి డిమాండ్కి తగ్గట్లు సప్లై లేకపోవడంతో సాగు కుంటుపడే ప్రమాదం ఉంది. అండ్ రాష్ట్రంలో 2 రోజులు వానలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పిందండి. అండ్ అదే పేజ్ లో 20,000 కోట్ల టోపీ మనం చూసాం కదా. ఫస్ట్ పేజ్ లో చైనాకి సంబంధించి జియా మొత్తం 20,000 కోట్లు బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీల నుంచి లోన్స్ తీసుకున్నాడు కదా, వాటిని తిరిగి కట్టలేదన్నమాట. బ్యాంకులు సంస్థల్ని మోసం చేశాడు. సో ఈ ఏడాది ఫిబ్రవరిలో డోంగ్వాన్ ట్రస్ట్ కో లిమిటెడ్ అనే సంస్థ కింగ్ గోల్డ్ పెట్టిన ఆ ష్యూరిటీ బంగారాన్ని మార్చేందుకు చూసిందంట. కానీ టెస్టింగ్ లో అది గిల్ట్ కాపర్ అని చెప్పి తేలింది. సో ఆ సంస్థ తలపట్టుకుంది. సో అది బయటపడడంతో తనకి ఈ జియా కప్పులు ఇచ్చిన మిగిలిన సంస్థలు అన్ని కూడా బంగారాన్ని టెస్ట్ చేస్తే మొత్తం అంతా నకిలీదే అని చెప్పి తేలింది. మొత్తం తలపట్టుకున్న పరిస్థితి అని చెప్పి చూస్తున్నాం. ఈ మోసంతో జియా కంపెనీ కింగ్ గోల్డ్ ని మెంబర్స్ జాబితా నుంచి జూన్ 24న షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ తొలగించేసింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఆర్మీలో పనిచేశాడట ఈ జియా. ఆర్మీలో పనిచేసి ఈ కంపెనీని కొని ఇప్పుడు మొత్తం ముంచాడని చెప్పి చూస్తున్నాం. మిగతా గోల్డ్ కంపెనీలు కూడా షేక్ అయిపోయాయి ఈ ఘరానా మోసంతో అని చెప్పి కూడా ఆర్టికల్ ఉంది. సోషల్ మీడియాలో ఆ ఫేక్ గోల్డ్ పైన చర్చలు మొదలయ్యాయి. ఒక్క కంపెనీ దగ్గర అంత ఫేక్ గోల్డ్ ఉంటే మొత్తం బంగారం మార్కెట్ లో ఎంత నకిలీ బంగారం ఉంటుందో అని చెప్పి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే అతిపెద్ద గోల్డ్ ప్రొడ్యూసర్ ప్రపంచంలోనే చైనా. సో అలాంటి దేశాల్లో ఎంత ఫేక్ గోల్డ్ ఉండుంటుందో అని చెప్పి కూడా చాలా మంది డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే
రిస్క్ లో లష్కర్ డైలీ 200కు పైగానే కేసులు. లాక్డౌన్ తో లాక్డౌన్ టైంలో చాలా ప్రశాంతంగా ఉండే సికింద్రాబాద్. బట్ ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసారో, రెస్ట్రిక్షన్స్ అన్ని ఎప్పుడైతే సడలించారో, మొత్తం జనాల తాకిడి పెరిగింది, మూమెంట్ పెరిగింది, గుంపులు గుంపులుగా ఉండడం పెరిగింది. వీటన్నిటి వల్ల పరిస్థితి చాలా సీరియస్ గా మారిందని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. మార్కెట్లు, రద్దీ ఏరియాల్లో విపరీతంగా విజృంభిస్తోంది వైరస్ అని చెప్పి. మామూలుగా డైలీ వస్తున్న కేసుల్లో 230 నుంచి 250 దాకా సికింద్రాబాద్ జోన్ నుంచి వస్తున్నాయి. సో కరోనాని కంట్రోల్ చేయడం అధికారులకి ఇక్కడ తలకు మించిన భారంగా మారిందని చెప్పి చూస్తున్నాం. మామూలుగా అయితే చాలా తక్కువ ఉండేనండి. లాక్డౌన్ టైంలో సికింద్రాబాద్ జోన్ లో 500 కేసులు ఉన్నాయి అంతే. బట్ ఇప్పుడు 2300కి చేరాయి. ఎంత స్పైక్ చూడండి. ఇప్పుడు ఏంటంటే కేసులు పెరుగుతున్న కొద్దీ వీళ్ళని ఎట్లా ట్రేస్ చేయాలి, ఎట్లా పట్టుకోవాలి అనేది అధికారులకి చాలా కష్టం అవుతుందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సిమ్టమ్స్ ఉండట్లే, లింకులు తెలియట్లే. మేడ్చల్ జిల్లాలో 30% కరోనా కేసులు. అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గాజుల రామారానికి చెందిన ఒక మహిళ సిమ్టమ్స్ లేకపోయినా ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకుందట. ఎందుకైనా మంచిదని చెప్పి పాజిటివ్ వచ్చింది. అసలు మిగతా 4 ఫ్యామిలీ మెంబర్స్ కి నెగిటివ్ వచ్చింది. ఆమె ఇంట్లోనే ఉంటదట. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కి నెగిటివ్, బట్ ఆమెకి పాజిటివ్ ఎట్లా వచ్చిందో అర్థం కావట్లా. ఇట్లా చాలా చోట్ల కూడా సిమ్టమ్స్ లేకుండా, లింకులు తెలియకుండా కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఎవరైనా ఏమీ లేకున్నా సరే ఒకసారి ఊరికే టెస్ట్ చేయించుకుంటే పోలే అని చెప్పి వెళ్ళిన వాళ్ళకి సడన్ గా పాజిటివ్ అని చెప్పి తెలుస్తోంది. మరి ఏంటో అర్థం కావట్లేదని చెప్పి మెరుగైన టెస్టింగ్ ప్రక్రియ లేకనే ఇదంతా జరుగుతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో V6 వెలుగుపై కక్ష సాధింపు మానుకోవాలి అని చెప్పి మాలల ఐక్యవేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ అన్నారండి. V6 వెలుగు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, వీటిపై కక్ష సాధింపు కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి కూడా అన్నారు. అండ్ అదే పేజ్ లో ప్రశ్నలు వేస్తూ ఆన్సర్స్ తెలుసుకుంటూ కరోనాపై అవేర్నెస్ కల్పిస్తున్నారు కొంతమంది ఎక్స్పర్ట్స్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పి మనం ఇదే పేజ్ లో చూస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా సర్వేలు చేస్తున్నారు. అసలు కరోనా గురించి జనాలకి ఎంత తెలుసు? ఎందుకంటే అసలైన విషయాలు తెలియకపోవడం వల్ల ఫేక్ న్యూస్ బారిన పడి చాలా మంది ఆందోళన చెందుతున్నారు, చాలా మంది మిస్లీడ్ అవుతున్నారు, మిస్గైడ్ అవుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో కొంతమంది ఎక్స్పర్ట్స్, సోషల్ యాక్టివిస్ట్ ఇలాంటి పనికి పూనుకున్నారు. చిన్న నలతకు ఆందోళన చెందుతున్నారు జనాలు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ కాబట్టి మామూలు దగ్గు జలుబు వచ్చినా కూడా భయపడుతున్నారు అని చెప్పి మనం యాక్చువల్గా చూస్తున్నాం. సిమ్టమ్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఎక్స్పర్ట్స్ కానీ, ఎనలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా పోస్టులు పెడుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చాలా మందికి అసలు తెలుస్తలేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే చావుకు పోయొచ్చిన డేంజరే, కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో సోకుతున్న వైరస్. కరోనా రిపోర్ట్లు రాకముందే డెడ్ బాడీస్ ని అప్పగించేస్తున్నారు. వాళ్ళకి అసలు పాజిటివో నెగిటివో తెలియక యాజ్ యూజువల్ గా వాళ్ళ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం, అందరూ హాజరై అంత్యక్రియలు చేయడం. అంటే పాజిటివ్ అయితే స్పెషల్ కేర్ తీసుకొని డెడ్ బాడీస్ ఇస్తారు, పాజిటివ్ కాకపోవడంతో మామూలుగా ఇచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా మొత్తం ఏం చేస్తారో అంత్యక్రియల్లో అన్ని కార్యక్రమాలన్నీ నిర్వహించి శ్మశానానికి తీసుకెళ్లి చేస్తున్న పరిస్థితి. అందులో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా దానివల్ల వైరస్ సోకుతోంది, ఇన్ఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వీళ్ళనందరినీ ఎవరెవరైతే ఆ తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చనిపోయిన వ్యక్తికి పాజిటివ్ అని కనుక తెలిస్తే ఇంకా అధికారులకు మామూలు ప్రాబ్లం ఉండట్లేదు. ఎవరెవరు అంత్యక్రియలకు ఎవరు వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎవరిని కలిశారు, మొత్తం ఇదంతా ట్రేస్ చేయడం అనేది చాలా కష్టంగా మారిందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. రాష్ట్రంలో రోజుకో చోట, ఎక్కడో చోట, ఏదో ఒక జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో మొన్న జూన్ 28న కరీంనగర్లోని సర్కార్ ఆసుపత్రిలో చేరింది. కరోనా రిపోర్ట్ రాకముందే 30 మృతి చెందగా కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు ఒక 40 మంది వరకు ఈ అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ నెల 2న రిపోర్ట్ వచ్చింది, పాజిటివ్ అని చెప్పి తెలిసింది. 16 మంది క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారిని క్వారంటైన్ చేశారు. మిగిలిన వారు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోగా అందరికీ టెస్టులు చేస్తున్నారు అని చెప్పి చూసినాం. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనండి. అన్ని చోట్ల, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఈ రకంగా జరుగుతోంది. హెల్త్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో విపరీతంగా కరోనా స్ప్రెడ్ అవుతోందని చెప్పి చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఇలాంటి ఘటనల వల్ల 2 ఘటనల్లో 30 మందికి వైరస్ స్ప్రెడ్ అయింది. హైకోర్టు చెప్పినా పట్టించుకోవట్ల సర్కార్. హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మీరు టెస్టులు చేయండి, వివిధ వ్యాధులతో హాస్పిటల్లో చేరేవారు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ డెడ్ బాడీస్ ని కరోనా టెస్ట్ రిపోర్ట్లు రాకుండా ఫ్యామిలీస్ కి అప్పగించొద్దు. ఎందుకంటే టెస్ట్ రిపోర్ట్లు రాకుండా అప్పగిస్తే వాళ్ళు నార్మల్ డెత్ గానే ఫీల్ అయ్యి మొత్తం కార్యక్రమాలు చేస్తారు. అట్లొద్దు, ఉంచండి. డెడ్ బాడీస్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత నెగిటివ్ అని తెలిస్తే ఒక రకంగా, పాజిటివ్ అని తెలిస్తే ఇంకొక రకంగా డెడ్ బాడీని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పి హైకోర్టు చెప్పినా సరే ఎక్కడ దీన్ని ఫాలో అవుతున్న పరిస్థితి లేదు. దవాఖానల్లో అప్పటిదాకా డెడ్ బాడీల నుంచే దవాఖానల్లో ఫ్రీజర్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇలాంటి డెడ్ బాడీస్ కి స్పెషల్ ప్యాకింగ్ చేయకపోవడం,
డైరెక్ట్ గా ఇళ్లకి చేరవేస్తుండడంతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. తీరా 1-2 రోజుల్లో కరోనా పాజిటివ్ తో చనిపోయినట్లు రిపోర్ట్ వస్తున్నాయి. సో మొత్తం అందరికీ కూడా కరోనా స్ప్రెడ్ అయ్యి ప్రాబ్లం అవుతున్న సిచ్యువేషన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. సో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోర్టు చెప్తున్నా ఎక్కడ కూడా వినిపించుకోవట్లేదు. జూరాలకు వరద వచ్చిందండి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతున్న పరిస్థితి. కర్ణాటక రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో జూరాలకి 4,465 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అన్ని ప్రాజెక్టులు కళకళలాడాలి, రైతన సంతోషంగా ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అండ్ అదే పేజ్ లో సింగరేణిలో ఆగిన పనులు, తొలి రోజు విధులకు దూరంగా 45,000 మంది కార్మికులు. మనకు తెలుసు దేశవ్యాప్తంగా ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి కోల్ ఇండియా సింగరేణి సంస్థలకు అప్పగించాలని చెప్పి ఏదైతే డిమాండ్ వస్తుందో దానికి సంబంధించి సింగరేణిలో 3 రోజులు సమ్మె తలపెట్టారు జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా. సో నిన్న తొలి రోజు 45,000 మంది కార్మికులు దూరంగా ఉన్నారు విధులకు అని చూస్తున్నాం. దీనివల్ల 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని చెప్పడం మనం ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఫైటర్స్ మిసైల్స్ కొనుగోళ్లకు 38,900 కోట్లు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. బార్డర్ టెన్షన్ నేపథ్యంలో చాలా కీలకమైన నిర్ణయం ఇది. సో డిఫెన్స్ మీటింగ్ లో కీలక అంశాలు ఏంటంటే MiG-29 ఫైటర్స్ 21 కొనాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. రష్యా నుంచి కొంటారు ఇవి. సుఖోయ్ Su-30 MKU ఫైటర్స్ 12 కొనాలి, ఇవి కూడా రష్యా నుంచే. అప్గ్రేడేషన్ చేయనున్న MiG-29 విమానాలు ఒక 59. ఎయిర్ ఫోర్స్ నేవీ కోసం అస్త్ర బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ఒక 248 కొనాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. 1000 కిలోమీటర్ల టార్గెట్ ఛేదించే మిసైల్స్ తయారీకి DRDOకు లైన్ క్లియర్ చేశారు. ఈ ప్రాజెక్టులకే మొత్తం ఖర్చు 38,900 కోట్లు. సో ఏ రేంజ్ లో, ఎందుకంటే ఇండో చైనా బార్డర్ దగ్గర ఎలాంటి టెన్షన్ ఉందో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో మనం ఏమాత్రం ఛాన్స్ తీసుకోదలుచుకోవాలి భారత్. సో రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ లో ఇలాంటి కీలకమైన డెసిషన్స్ తీసుకున్నారు. మోడీ ఆత్మ నిర్భర్ భారత్ పిలుపుతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనం చూస్తున్నాం. లడ్డాక్ లో స్పెషల్ ఫోర్స్ యూనిట్స్ ని కూడా తరలించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్పెషల్ ఫోర్స్ యూనిట్స్ ను లడ్డాక్ లో మోహరించారు. అవసరాన్ని బట్టి ఈస్ట్ లడ్డాక్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లోకి చేరుకునేందుకు ఈ టీమ్స్ ని సిద్ధంగా ఉంచారని చెప్పి చూస్తున్నాం. అయితే అదే పేజ్ లో సైనికుల తరలింపు వార్తల్లో నిజం లేదని చెప్పి పాకిస్తాన్ అంటోందండి. LOC దగ్గర పాకిస్తాన్ అదనపు సెక్యూరిటీ బలగాల్ని మోహరించిందని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం కూడా. చైనాకి సపోర్ట్ గా ఉండడానికి, కశ్మీర్ లో అల్లర్లు రేపడానికి పాకిస్తాన్ చైనాకి వెనుదన్నుగా ఉంది అని చెప్పి, అయితే వాటిని కొట్టిపారేసింది. పాకిస్తాన్ లో చైనా దళాలు ఉన్నాయన్న రిపోర్ట్లను కూడా అక్కడ మిలిటరీ డిపార్ట్మెంట్ ఖండించింది. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లోని ఎయిర్ బేస్ ని చైనా ఉపయోగిస్తోందన్న వార్తల్లో నిజం లేదు, అవన్నీ తప్పుడు రిపోర్ట్స్ అని చెప్పి కూడా పాకిస్తాన్ మిలిటరీ చెప్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో గెలిస్తే H1B పై సస్పెన్షన్ ఎత్తేస్తా అని చెప్పి డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బిడెన్ అనౌన్స్ చేశారండి. US కి సంబంధించి ఏదైతే H1B వీసాలపై ట్రంప్ సర్కార్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు టెంపరీ సస్పెన్షన్ ఏదైతే విధించిందో, నేను గెలిస్తే ఆ సస్పెన్షన్ ఎత్తేస్తా అని చెప్పి డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ జో బిడెన్ ప్రకటించిన పరిస్థితి. కంపెనీ వీసా మీద వచ్చిన వాళ్ళందరూ దేశాన్ని నిర్మించారు, అలాంటి వాళ్ళని వదులుకోవడం కరెక్ట్ కాదు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు చాలా క్రూరమైనవి అని చెప్పి కూడా జో బిడెన్ అంటున్న పరిస్థితి. అండ్ ఇండియాతో బంధం బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పి కూడా ఆయన చెప్తున్నారండి. సో ఏం చేస్తాను నేను ప్రెసిడెంట్ అయితే అనే ఇష్యూకి సంబంధించి ఆయన ప్రకటనలన్నీ చేశారు. అండ్ ముగ్గురు సీఎంలతో అమిత్ షా మీటింగ్. NCR లో నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి, కరోనా పరిస్థితికి సంబంధించి రివ్యూ చేశారు. మొత్తం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, వీళ్ళ ముగ్గురుతో కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కృష్ణుడి గుడి కట్టనివ్వమని ఇస్లామాబాద్ లో తొలి టెంపుల్ నిర్మాణానికి అడ్డంకులు పడ్డాయని చెప్పి మనం చూస్తున్నాం. మామూలుగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో కృష్ణుడి ఆలయం పనులు ప్రారంభమై ఒక వారం రోజులు స్టార్ట్ అయిందో లేదో వ్యతిరేకత మొదలైంది అని చెప్పి చూస్తున్నాం. మామూలుగా ఇమ్రాన్ ఖాన్ సర్కార్ 10 కోట్లు సాయం చేస్తామని ఇంతకు ముందే ప్రకటించింది. కానీ జామియా అషర్ఫియా అనే సంస్థ ఫత్వా జారీ చేసింది, ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణ పనులు జరగడానికి వీలు లేదు అని చెప్పి. సో దానికి సంబంధించిన వార్త. కేబినెట్ కూర్పుపై సింధియా మార్క్. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ కూర్పులో 28 మంది నిన్న ప్రమాణ స్వీకారం చేశారండి. 28లో మొత్తం కాంగ్రెస్ ని వీడి ఎవరైతే బీజేపీలో చేరారో 22 మంది ఎమ్మెల్యేల్లో, వాళ్ళలో 14 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది అని చెప్పి మనం చూస్తున్నాం. సో సింధియా టీమ్ కి బాగానే ప్రాధాన్యం ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త. అదే పేజ్ లో మయన్మార్ లో కొండ చర్యలు విరిగిపడి 100 మంది చనిపోయారనే ఘోర ప్రమాదానికి సంబంధించిన వార్త చూడొచ్చు. నార్త్ మయన్మార్ లోని కచిన్ స్టేట్ లో నిన్న ఘోర ప్రమాదం జరిగింది. కొండ చర్యలు విరిగిపడి 100 మంది చనిపోయారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఒక మైనింగ్ సైట్ లో కార్మికులు రాళ్లు సేకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షాలు బాగా కురుస్తుండడంతో చాలా మంది బురదలో కూరుకుపోయారని చెప్పి కూడా ఆర్టికల్ ఉందండి. అండ్ ప్లాస్మాతో ప్రాణాలు కాపాడండి అని చెప్పి ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్ ని ప్రారంభించి సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
ప్లాస్మా డొనేట్ చేయాలి అని చెప్పి ఆయన చాలా మందికి పిలుపునిచ్చారు. ఎవరైతే కరోనా బారిన పడి కోలుకుంటారో వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ రక్తంలో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్లాస్మా డొనేషన్ కి ముందుకు రావాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. కోలుకున్న వైరస్ నుంచి కోలుకున్న 14 రోజుల తర్వాతనే ప్లాస్మా డొనేట్ చేయొచ్చు. 18 నుంచి 60 ఏళ్ల లోపు వారే డొనేట్ చేయాలి. 50 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉన్న వారి నుంచే ప్లాస్మా సేకరిస్తారని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. డయాబెటీస్ కానీ ఇన్సులిన్ తీసుకునేవారు, క్యాన్సర్, గుండె జబ్బులు, లంగ్స్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారి నుంచి ప్లాస్మా తీసుకోరు. ప్రెగ్నెంట్స్ కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళ నుంచి కూడా ప్లాస్మా సేకరించరు. రక్తపోటు 140 కన్నా ఎక్కువ, డయాస్ట్రోలిక్ 60 కన్నా తక్కువ లేదా 90 కన్నా ఎక్కువ ఉంటే ప్లాస్మా తీసుకోరని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. సో ప్లాస్మా డొనేట్ చేయాలనుకునే వారు 1031 కి కాల్ చేయండి అని చెప్పి కూడా కేజ్రీవాల్ చెప్పారు. అండ్ అదే పేజ్ లో ఇంపార్టెంట్ వార్త, జేఈఈ నీట్ ఎగ్జామ్స్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి హెచ్ఆర్డి మినిస్టర్ పోఖ్రియాల్ చెప్తున్నారండి. యాక్చువల్లీ జూలై 19th 23rd వరకు జేఈఈ, జూలై 26th నీట్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. సో దీని మీద టెన్షన్ విపరీతంగా ఉంది క్యాండిడేట్స్ లో కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ లో కానీ. సో తొందరగా దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి డిమాండ్స్ వస్తున్నాయి. రద్దు చేయాలి ఎగ్జామ్స్ ని అని చెప్పి స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. సో రివ్యూ చేసి శుక్రవారంలోగా నివేదిక అందజేయాలని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎక్స్పర్ట్స్ తో కూడిన కమిషన్ ని ఆదేశించారు హెచ్ఆర్డి మినిస్టర్. మరి చూద్దాం దీనికి సంబంధించి ఇవాళ ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్ వస్తుందేమో దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ముంబై ఎయిర్పోర్ట్ లో బుక్ అయిన జీవీకే అని చెప్పి చూస్తున్నాం మనం. జీవీకే గ్రూప్ ఇబ్బందుల్లో పడింది. తమ గ్రూప్ లో ఒక 9 కంపెనీలకి బోగస్ కాంట్రాక్ట్లు ఇచ్చి అక్రమంగా డబ్బు దోచుకున్నారని జీవీకే గ్రూప్ ప్రమోటర్స్ పై సిబిఐ కేసు నమోదు చేసిందని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మిగులు నిధులతో జీవీకే గ్రూప్ లోని ఇతర కంపెనీల కోసం లోన్లు తీసుకున్నారని చెప్పి కూడా సిబిఐ ఆరోపించింది. మొత్తం 705 కోట్ల మేర దుర్వినియోగం చేశారని చెప్పి కూడా సిబిఐ స్పష్టం చేసిందండి. దానికి సంబంధించిన వార్త. అండ్ చైనాకు గుడ్ బై చెప్తామంటున్న జిందాల్ గ్రూప్ ఒక మంచి వార్త అండి. వచ్చే 2 ఏళ్లలో చైనా దిగుమతుల్ని మొత్తం జీరో చేస్తాము అని చెప్పి కూడా జేఎస్డబ్ల్యూ గ్రూప్ టార్గెట్ గా పెట్టుకుంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ గ్రూప్ $400 మిలియన్ మేర చైనా నుంచి దిగుమతులు చేసుకుంటోంది. వీటిని ఖచ్చితంగా 24 నెలల్లో అంటే కమింగ్ 2 years లో జీరోకి తగ్గిస్తామని చెప్పి జేఎస్డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ నిన్న చెప్పారు. దానికి సంబంధించిన వార్త. జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఓనర్ సజ్జన్ జిందాల్ కుమారుడే పార్థ్ జిందాల్. మామూలుగా ఈ జేఎస్డబ్ల్యూ గ్రూప్ స్టీల్, ఎనర్జీ, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలకమైన సెక్టార్స్ లో వ్యాపారం చేస్తోంది. చైనా నుంచి ఈ గ్రూప్ చాలా ఎక్కువగా స్టీల్ కానీ ఎనర్జీ బిజినెస్ ల కోసం దిగుమతులు చేసుకుంటోంది. మన భారత గడ్డపై ఏదైతే 20 మంది సైనికుల్ని చైనా పొట్టన పెట్టుకుందో అదొక మేల్కొల్పు లాంటిది, ఒక యుద్ధ బేరి లాంటిది. ఖచ్చితంగా మనం ఈ టైంలో మనం కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. సో ఏటా నికరంగా చైనా నుంచి మా జిందాల్ గ్రూప్ కి $400 మిలియన్ విలువైన దిగుమతులు జరుగుతున్నాయి. వీటి విలువను వచ్చే 24 నెలల్లో 0కి తగ్గిస్తాం, బాయ్కాట్ చైనా అని చెప్పి పార్థ్ జిందాల్ నిన్న ట్వీట్ చేశారండి. గత 7 వారాల నుంచి ఇండియా చైనీస్ ఆర్మీకి తూర్పు లడాక్ లో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి డెసిషన్ తీసుకున్నారు. సో బాయ్కాట్ చైనా అనే ఉద్యమానికి జేఎస్డబ్ల్యూ తీసుకునే డెసిషన్ మంచి ఊపిచ్చిందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన వార్త. అండ్ టిక్ టాక్ నిషేధం వల్ల 45,000 కోట్ల నష్టం వచ్చిందట. ఇండియాలో టిక్ టాక్ ని బ్యాన్ చేయడం వల్ల ఆ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ కి 45,000 కోట్ల నష్టం రాబోతుందని చెప్పి గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. బాగైంది. దానికి సంబంధించిన వార్త. అండ్ ఏటీఎం విత్డ్రాల్స్ పై మళ్ళీ బాధలు. లాక్డౌన్ వల్ల చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు ఏటీఎం విత్డ్రాల్స్ మీద కానీ లేకపోతే బ్యాంక్ లో బ్యాలెన్స్ కి సంబంధించి కానీ. సో ఇప్పుడు మొత్తం అన్లాక్ 2కి వచ్చేసాం కాబట్టి వీటన్నింటినీ కూడా మళ్ళీ యాజ్ యూజువల్ గా రూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఏటీఎం విత్డ్రాల్స్ పై ఛార్జ్ వసూలు చేస్తారు. ముందులానే మినిమం బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో సినిమాలు ఆడనియండి, రూల్స్ పాటిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాయండి. సినిమా థియేటర్స్ కానీ మల్టీప్లెక్స్ సెక్టర్ కానీ సోషల్ డిస్టెన్సింగ్, సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్నిటినీ పాటిస్తాం. మార్చి నుంచి థియేటర్లు మూతపడ్డాయి. మాల్స్ కి పర్మిషన్ ఇచ్చారు, అన్నిటికీ పర్మిషన్ ఇస్తున్నారు. మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి కూడా వీళ్ళందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, ఇండియాలో లేనట్టే ఐపీఎల్ కి సంబంధించి 13th ఎడిషన్ ఇండియాలో లేనట్లే అని చెప్పి తెలుస్తోంది. కరోనా చాలా ఉధృతంగా ఉంది కాబట్టి మెగా లీగ్ ని శ్రీలంక కానీ యుఏఈ ఈ 2 దేశాలు ముందుకు వచ్చాయి. సో శ్రీలంకలోనా యుఏఈలోనా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది. T20 వరల్డ్ కప్ కి సంబంధించి ఐసీసీ ఫైనల్ డెసిషన్ ప్రకటించిన వెంటనే ఐపీఎల్ కి సంబంధించి కూడా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించిన వార్త. అండ్ కేజీబీవీల అప్గ్రేడేషన్ పై వెనక్కి. కరోనా ఎఫెక్ట్ వల్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకి సంబంధించి అప్గ్రేడేషన్ అంటే ఈ 2021 నుంచి 60
విద్యాలయాల్ని ఇంటర్మీడియట్ కి అప్గ్రేడ్ చేయాలని చెప్పి విద్యాశాఖ అనుకుందండి. బట్ దీనివల్ల నిధుల కొరత కానీ, కరోనా వల్ల ఇదంతా కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో సెప్టెంబర్ 15 నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసులు టెక్నికల్ కాలేజ్ల అడ్మిషన్స్ పై ఏఐసిటిఈ రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసులు స్టార్ట్ చేస్తామని, మిగిలిన తరగతులకి ఆగస్టు 16 నుంచే జరుగుతాయని చెప్పి కూడా చెప్పింది. అండ్ అదే పేజ్ లో ఇంపార్టెంట్ వార్త, ప్రైవేట్ కి సపోర్ట్ చేసేలా స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు అని చెప్పి మనం చూస్తున్నాం. ఆన్లైన్ క్లాసులకు సంబంధించి ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి డిఈఓలకి హెచ్చరిక చేస్తూ నిన్న స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి చూస్తున్నాం. డిఈఓలు చాలా చోట్ల ఆన్లైన్ క్లాసులు పెట్టొద్దు అది ఇది అని చెప్పి ఉత్తర్వులు ఇస్తున్నారు కదా. ఒక పక్క ఏంటంటే ఆ చిత్రా రామచంద్రన్ జారీ చేసిన ఉత్తర్వులు ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు పెట్టొద్దు అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడదా. క్లాసులు పెట్టొద్దు అని చెప్పి ప్రైవేట్ కి సూచించకుండా దీనికి సంబంధించి ఆన్లైన్ క్లాసులపై ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ఎవరైతే కొంత ఈ ఆన్లైన్ క్లాసులకి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని చెప్పారు, ఎవరైతే డిఈఓలు భావిస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేసేట్లుగా ఉంది ఈ ఉత్తర్వులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఆన్లైన్ క్లాసులపై కూడా ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు అని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా అంటూనే డిఈఓలకి వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పి మనం ఈ వార్తలో చూస్తున్నాం. మళ్ళీ ప్రకటనలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు. అంతే తప్ప సర్కారు ఫర్దర్ ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఆన్లైన్ క్లాసులు నిర్వహించొద్దని కానీ, లేకపోతే ఆన్లైన్ క్లాసులు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పి కానీ ఎక్కడ ఒక్క మాట కూడా అనలేదు. అది ఎలా ఉందంటే ఇండైరెక్ట్ గా ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఈ ఆన్లైన్ క్లాసుల పేరుతో ఏవైతే దోపిడీకి పాల్పడుతున్నాయో వాటిని ఎంకరేజ్ చేసేదిగా ఉంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పేరెంట్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా మండిపడుతున్న సిచ్యుయేషన్. మరి ప్రభుత్వం స్వయంగా ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే మరి మనం మాత్రం ఏం చేయగలుగుతాం? సో దానికి సంబంధించిన వార్త. ఇంకా లైఫ్ ఎడిషన్ కొద్దాం. లైఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ వార్త 6th పేజ్ లో ఉందండి. శ్వాసకు వ్యాయామాలు. మనం చాలా ఈ కరోనా బాగా స్ప్రెడ్ అవుతున్న ఈ 4 నెలల్లో మనకి బాగా తెలిసి వచ్చింది ఏంటంటే హెల్త్ ఎంత ఇంపార్టెంటో, హెల్త్ ని ఎట్లా కాపాడుకోవాలో. చాలా మంది అంతకు ముందు ఎవరు ఎక్సర్సైజ్ యోగా జోలికి వెళ్ళని వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ యోగా ప్రాణాయామం ఇలాంటి ఎన్నిటికో కూడా మొగ్గు చూపిస్తున్నారు. ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒకెత్త అయితే మెయిన్ గా ఏంటంటే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడేది ఊపిరితిత్తుల మీదే కాబట్టి ఈ టైంలో అన్నింటికంటే ఊపిరితిత్తుల్ని ఎక్కువ హెల్దీగా ఉంచుకోవాలని చెప్పి చాలా మంది తెలుసుకున్నారు. సో రోజువారీ వ్యాయామాల్లో కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ని కూడా కలుపుకుని ఆ దిశగా పనిచేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. బ్రీతింగ్ సరిగ్గా ఉంటే కంటి నిండా నిద్ర పడుతుంది అండ్ యాంగ్జైటీ లాంటి అనేక సమస్యల్ని దూరం పెట్టొచ్చు. పైగా బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం చాలా ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఎక్కువగా దీన్ని చాలా మంది ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూసినాం. రకరకాల ఆసనాలు కూడా ఇచ్చారండి. బ్రీతింగ్ ఏమీ చేయకపోయినా ఉచ్ఛ్వాస నిశ్వాస ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా లంగ్స్ చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి. కరోనా ఊపిరితిత్తులను ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీని నుంచి కొంతవరకు మనం ఒక స్ట్రెంగ్త్, ఒక ఇమ్యూనిటీ లాంటిది మనం పొందగలుగుతాం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో ఇవ్వండి వాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు, విశేషాలు. ఈ ప్రయత్నం ఎట్లుందో చెప్పండి అండ్ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:45 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. చాలా జాగ్రత్తగా ఉండండి. కరోనా చాలా డేంజర్ బెల్స్ మోగిస్తోంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో. సో ఇవాటికింతే, మళ్ళీ రేపు కలుద్దాం. హ్యావ్ అ నైస్ డే, స్టే సేఫ్. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.